హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 211. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి దాటికి తట్టుకోలేక ధర్మరాజు తను ఓడిపోయానని అనుకుని తన గుడారానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అర్జునుడు బెంగ పెట్టుకొని అన్నయ్య ఏమయ్యాడో తెలియక బాధపడుతూ కృష్ణుడు అర్జునుడు కలిసి ధర్మరాజుని కలుసుకున్నారు. ధర్మరాజు కృష్ణుని అర్జునుడిని చూసి వారు కర్ణుని చంపేశారు అనే ఆనందంతో ఉక్కిరిబిక్కిరై అర్జునుడిని పొగుడుతున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆనందంతో పొంగిపోతున్న ధర్మరాజును చూసి అర్జునుడు ఎలా అన్నాడు, అన్నయ్య, నేను సంసక్తులతో యుద్ధం చేస్తున్నప్పుడు అశ్వత్థామ తన సేనలతో నన్ను చుట్టుముట్టాడు. నేను అతని సేనల్లోని 500 రథములను విరగ్గొట్టాను. వారిని అందరినీ చంపాను. రణభూమిని వారి శవాలతో నింపాను. అప్పుడు అశ్వత్థామ నన్ను నా రథమును కప్పేటట్టు బాణవర్షం కురిపించాడు. మాకు దిక్కుతోచలేదు. ఆ తర్వాత అశ్వత్థామ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నేను నీ కోసం వెతికాను. నీవు కనబడలేదు. నీవు ఇక్కడ ఉన్నట్టు భీమసేనుడు చెప్పాడు. నీ యోగక్షేమాలు తెలుసుకున్నటకు ఇక్కడికి వచ్చాను. క్షేమంగా ఉన్న నిన్ను చూసి నా మనస్సు శాంతించింది. నేను మరలా యుద్ధభూమికి వెళ్తున్నాను. నీ కోరిక తీరేటట్టు కర్ణుడి శిరస్సును ఖండించి తిరిగి వస్తాను. నీ మనసుకు ఆనందం కలిగించేలాగా చేస్తాను అని పలికాడు. కర్ణుడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడా అని తెలిసి ధర్మరాజు కోపంతో ఊగిపోయాడు. అర్జున, నేను రణభూమి నుండి తొలగి రావడం మీ అందరికీ చులకనైపోయాను. నేనే కాదు, నీవు కూడా కర్ణుడి చేతిలో ఓడిపోయావు. భీముడు, నకుల సహదేవులు ఇంతకు ముందే కర్ణుడి చేతిలో ఓడిపోయారు. మనతో చేరి కృష్ణుడు కూడా కర్ణుడి చేతిలో ఓడిపోయాడు. కాబట్టి మనం ఇంకా యుద్ధం ఆపేయాల్సిందే. యుద్ధం చేయవలసిన అగత్యం లేదు. మరొకసారి అందరం అడవులకు పోయి తాపస వృత్తి స్వీకరిద్దాం. అలా కాని పక్షంలో అనవసరపు బీరములు పలక్కుండా సుయోధనుడి వద్దకు పోయి అతడు చెప్పు చేతల్లో నడుస్తూ అతని కాళ్ళ వద్ద పడి ఉందాము అని అన్నాడు ధర్మరాజు. ఆ మాటలు అంటుంటే అతని కన్నులు ఎర్రబారి నిప్పులు కక్కుతున్నాయి. అర్జున, నీవు ఇలాంటి వాడివని తెలిస్తే అసలు నేను యుద్ధం వంకకు పోయి ఉండేవాడిని కాదు. ఏదో మనకు తోచిన పనులు మనం చేసుకునేవాళ్ళము. యుద్ధమునకు ముందే నువ్వు నాకు కర్ణుడు జయించడం నా వల్ల కాదు అని చెప్పి ఉంటే అసలు నేను ఆ యుద్ధానికి ఎందుకు పూనుకుంటాను? అప్రయోజకులైన మనకు రాజ్యము, రాజ్యపాలన ఎందుకు చెప్పు? యుద్ధానికి ముందు ఏం చెప్పావు? నేను కర్ణుడు వధిస్తానని అన్నావు కదా. కానీ ఇప్పుడు అదే కర్ణుడి చేతిలో ఓడిపోయి పారిపోయి వచ్చావు. నన్ను అవమానాల పాలు చేస్తున్నావు. అసలు నన్ను ఆకాశానికి ఎత్తి ఆశలు కల్పించడం ఎందుకు? మరలా పాతాళానికి అణగతొక్కడం ఎందుకు? ఆనాడు నీవు కృష్ణుడి ముందు అన్న మాటలన్నీ అనృతులేనా? నీవు పుట్టినప్పుడు ఎందరో మహామునులు ఆకాశవాణి నీవు ఎంతో పరాక్రమవంతుడే అవుతావు, శత్రువులను నిర్జిస్తావు అని పలికారు. కడకు వాళ్ళ మాటలు కూడా వమ్ము చేసిన నిన్ను ఏమనాలి? అర్జున, నిజం చెప్తున్నాను. నిన్ను నమ్మి నేను సుయోధనుడితో వైరం కొని తెచ్చుకున్నాను. యుద్ధంలో నువ్వు కర్ణుడంటే భయపడతావని నాకు అప్పుడు తెలియదు సుమా. అయినా అర్జున, నీకేం తక్కువ? దేవతలిచ్చిన రథం, అశ్వములు ఉన్నాయి. నీ రథం మీద నిరంతరం కపిధ్వజము ఎగురుతూ ఉంటుంది. దేవతలిచ్చిన గాంధీవం నీ చేతిలో ఉంది. అన్నిటికీ మించి దేవదేవుడైన శ్రీకృష్ణుడు నీకు రథసారథి. ఇన్ని ఉండి కూడా నీవు కర్ణుడితో యుద్ధంలో ఎందుకు ఓడిపోయి పారిపోయి వచ్చావు? నాకు అర్థం కావడం లేదు. నీకు తెలుసో లేదో, నువ్వు కర్ణుడికి సాటి రావని, ఓడిపోతావని సుయోధనుడు నాకు ముందే చెప్పాడు. కానీ నేనే నీ మీద అనవసరపు ఆశలు పెంచుకున్నాను, భంగపడ్డాను. నేను నిన్ను నమ్మాను. మన ఇద్దరిని మన మిత్రరాజులు నమ్మారు. కోరి కష్టాలు కొని తెచ్చుకున్నారు. అనవసరంగా యుద్ధంలో తమ తమ ప్రాణాలు పణంగా పెట్టారు అని పలు నిష్ఠూరోక్తులు పలికాడు ధర్మరాజు. అర్జునుడు మాట్లాడలేదు, తల ఉంచుకుని ఉన్నాడు. ధర్మరాజు కృష్ణుడు చూసి, కృష్ణ, ఇంక లాభం లేదు. కర్ణుడి జయించడం మనకు శక్యం కాదు అని తేలిపోయింది. ఈరోజు సుయోధనుడు మొదలగు శత్రురాజుల ముందు ఘోరంగా అవమానించబడ్డాను. భీముని వలన ప్రాణాలతో బయటపడ్డాను. కాబట్టి ఇంక నేను ప్రాణములతో ఉండడం అనవసరం. పాపం భీముడు ఒక్కడే ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడి మాదిరి పారిపోయి రాలేదు అని అన్నాడు. కాసేపాగి అర్జునుడి వంక చూసి, అర్జున, ఈరోజు అభిమన్యుడు కానీ ఘటోత్తరి కానీ ఉంటే ఎంత బాగుండేది. అయినా చేసిన పాపాలు అనుభవించాలి కదా. వాళ్ళు మనకు ఎందుకు దక్కుతారు చెప్పు? అసలు చుట్టము అంటేనే ఆపదలతో ఆదుకునేవాడు అని అర్థము. అలాంటి చుట్టము కృష్ణుడు వెంట ఉండగా నువ్వు ఎందుకు రణరంగం నుండి పారిపోయి వచ్చావు? ఒక పని చెయ్యి, నీ గాంధీవము కృష్ణుడికిచ్చి నువ్వు రథం తోలు.
కృష్ణుడు యుద్ధం చేస్తాడు. క్షణాలలో కర్ణుని చంపుతాడు. సుయోధనుని రాజ్యం అపహరిస్తాడు. అసలు నువ్వు కుంతీదేవి గర్భవాసమున పుట్టకుండా ఉండాల్సింది. నువ్వు పుట్టకముందే ఆమెకు గర్భస్రావమై ఉంటే ఈరోజు ఇంతటి దుర్గతి పట్టదు కదా అని అన్నాడు ధర్మరాజు. అన్ని మాటలు మౌనంగా భరించిన అర్జునుడు ఆఖరున ధర్మజుడు నీ గాంధీవం కృష్ణుడికిచ్చి నువ్వు రథం తోలు అన్న మాటలకు విని తట్టుకోలేకపోయాడు. పక్కనే ఉన్న కత్తి తీసుకొని ధర్మరాజుని నరకపోయాడు. కృష్ణుడు అర్జునుడి చేయి పట్టుకొని వారించాడు. ఇప్పుడు ఇక్కడ కత్తితో పనేముంది చెప్పు? ఇక్కడ నీకు విరోధులు ఎవరూ లేరు కదా. మనం ధర్మరాజు క్షేమం తెలుసుకోవడానికి వచ్చాము. మీ అన్న ధర్మజుడు క్షేమంగా ఉన్నాడని తెలుసుకున్నాము. ఇది సంతోషించాల్సిన సమయం కానీ కోపం తెచ్చుకోవాల్సిన సమయం కాదు కదా. అయినా ఇక్కడ చంపదగిన విరోధులు ఎవరున్నారని నీకొంత కోపం వచ్చింది అని అన్నాడు కృష్ణుడు. ఆ మాటలకు అర్జునుడు, కృష్ణ, నా గాంధీవమును ఎవరికైనా ఇమ్మని ఎవరైనా అంటే వాళ్ళ తల పగలగొడతానని నా ప్రతిజ్ఞ. మనసును బాధించే ఇలాంటి మాటలు పలికిన వాడి తల నరకడం ధర్మం కాదా? ఆ మాటలన్నీ నువ్వు కూడా విన్నావు కదా. అలాంటి మాటలు పలికిన వాడు ఎంతటి ధర్మరాజైనా అతడి తల నరకడం తక్షణ కర్తవ్యం. కాబట్టి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకునే అసాధ్య దోషం నివారించుకుంటాను. పోని నీవు లోకజ్ఞానం కలిగిన వాడివి. ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో చెప్పు, ఆ ప్రకారం చేస్తాను అని అన్నాడు అర్జునుడు. అర్జున, చాలు చాలు, ఇంక వ్యర్థ ప్రలాపనలు కట్టిపెట్టు. నీ మాటలు ఎవరైనా వింటే నీకు పెద్దల మీద గౌరవం లేదు, పెద్దలను గౌరవించడం తెలియదు అని అనుకుంటారు. ధర్మాధర్మ విచక్షణ తెలిసిన వారు నీ మాదిరి మాట్లాడరు. ప్రస్తుతం ఏం చెయ్యాలో ఏం చేయకూడదో, ఏది ధర్మమో ఏది అధర్మమో విచక్షణ జ్ఞానంతో తెలుసుకొని ప్రవర్తించు. అసత్యం, అహింస పరమధర్మములు. అహింసతో సత్యంను కాపాడాలి. ఆ సత్యమే అహింసాచరణకు తోడ్పడుతుంది. మనము చేసే ప్రతి కర్మ అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. అందులో ఉచితానుచితులు ఎరిగి మనము ఆ కర్మ చెయ్యాలి. అది తెలుసుకోకుండా మీ అన్నయ్యను నీ హితం కోరేవాడు, ధర్మం తెలిసినవాడు, పైగా మనందరికీ మహారాజైన ఆ ధర్మరాజుని చంపబోవడం ధర్మమని పెంచుకుంటుందా? నీవు చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో ఏదో వ్రతం పూనావు. ఇప్పుడు ఈ వయసులో ధర్మాధర్మ విచక్షణ లేకుండా ఆ వ్రతం నెరవేర్చుకోవాల్సిన కోవడం మూర్ఖత్వం కాదా? దానిని పెద్దలు ఆమోదించరు. ధన మాన ప్రాణములకు హాని కలిగినప్పుడు పలికే అబద్ధములకు నిజాలుగా, నిజములను అబద్ధాలుగా స్వీకరించడంలో తప్పేం లేదు. ఈ సందర్భంలో నీకు ఒక దృష్టాంతం చెబుతాను. పూర్వము కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. వాడికి పెద్దలు చెప్పిన మాటలు వినే అలవాటు లేదు. తాను నమ్మిందే ఆచరిస్తాడు. అతడు ఒకసారి తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు. కొంతమంది దొంగలు దారిన పోయే బాటసారులను తరుముకుంటూ వస్తున్నారు. ఆ బాటసారులు తమ తమ ధనము, ఆభరణము మూటలతో అతని తపస్సు చేసుకుంటున్న ఆశ్రమం సమీపంకు ఉన్న పొదల్లో దాచుకున్నారు. ఇంతలో వారిని తరుముతున్న దొంగలు అక్కడికి వచ్చారు. తాము తరుముతున్న బాటసారులు ఎటు వెళ్ళారు అని కౌశికుడిని అడిగారు. అతడిని సత్యాసత్య విచక్షణ తెలియనివాడు కావడం చేత అసత్యం చెబితే తనకు దోషం చుట్టుకుంటుందని అదిగో ఆ పొదల్లో మాటన దాక్కున్నారు అని నిజం చెప్పాడు. అంతే, ఆ దొంగలు వారిని అందరినీ చంపి వారి ధనాన్ని దోచుకుని పోయారు. మరణానంతరం కౌశికుడు ఘోర నరకానికి పోయాడు. కాబట్టి అర్జున, హింసతో కూడిన సత్యము ధర్మం కాదు. సత్యాసత్య నిరూపము పెద్దల వలన తెలుసుకోవాలి కానీ మనకి ఏం తోస్తే అది చెయ్యకూడదు. కాబట్టి నీ అన్న ధర్మరాజును నువ్వు వధించడం ధర్మం కాదు అని పలికాడు. అప్పటికి శాంతించాడు అర్జునుడు. కృష్ణ, నా అజ్ఞానాన్ని మన్నించు. నా తల్లిదండ్రుల మాదిరి నాకు హితము చెప్పి నేను అనుచిత కార్యము చెయ్యకుండా నివారించావు. లేకపోతే ఘోరం జరిగిపోయి ఉండేది. కానీ ఒక్క విషయం, నన్ను ప్రజలు వృధా ప్రతిజ్ఞలు చేసేవాడు, చేసిన ప్రతిజ్ఞను ఆచరించని అయోగ్యుడు అని నిందించకుండా నా అన్నయ్యకు ఎలాంటి ఆపద వాటిల్లకుండా ఒక ఉపాయం చెప్పు అని అన్నాడు అర్జునుడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది.
అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.